3 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. అరే 3 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇట్లాగా జరా నేను మీ టీచర్తో మాట్లాడతా. హలో మేడం, నేను అమ్ముల్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మా పిల్లకు ఏం చదువు చెప్తున్నారు మేడం? 3 + 2 4 అవుతుంది అని అంటున్నది. మీరు మీ పిల్ల స్కూల్ ఫీజు కట్టలేదు. స్కూల్ ఫీజు కట్టిందాక 3 + 2 4 అవుతుంది. చూడు బిడ్డ, అమ్మ ఊకే నన్ను కోపడుతుంది, ప్రతి దానికి తీరుతుంది అని నువ్వు మనసులో అనుకుంటావు కావచ్చు. కానీ అమ్మ బాపు ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తారే. నువ్వు మంచిగా ఉండాలనే చెప్తారు. 24 గంటలు ఫోన్ చూస్తే ఏమవుతుంది చెప్పు? మంచిగా కష్టపడి చదువుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. అర్థమైతుందా? వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లన్నారు అని ఎప్పుడు కోప్పడద్దు, బాధపడద్దు. అట్లా అని స్కూల్లో ఎవరేమన్నా అంటే మాకు చెప్పకుండా ఉండద్దు. టీచర్లు ఏమన్నా, దోస్తులు ఏమన్నా, అమ్మ గిది సంగతి అని అమ్మకి చెప్పాలి. పోనీ నాకెప్పుడు భయం అయితే నాన్నకి చెప్పాలి. ఇద్దరిట్లల్లా ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళని పోయి మేము అడుగుతాం. అర్థమైందా? రోజులు మంచిగా లేవు. పటు బల్లే ఆటలు ఆడుకుంటా బట్టలన్నీ ఆగం ఆగం చేసుకుంటారు. ఆడపిల్లవు, ఎదుగుతున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? మొన్న ఆడుకొని బట్టలు ఎటుబడితే అట్టే చేసుకొని వచ్చినావు. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే? ఒర్రి ఒర్రి నా తలకాయనే పోతాంది. రోజు రోజుకి భయం అవుతాంది. ఎట్లా ఒక ఇంటి కోడలు వేరు కాపురం పెట్టిందంటే ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని నువ్వు ఇష్టంతో వచ్చినావా, కష్టాలల్లో బయటకు వచ్చినావా అని ఏ ఒక్కరూ అడగరు. ఎందుకంటే తను ఇంటి బిడ్డ కాదు కదా. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. ఏ డింపుల్, వాచ్ లో బ్యాటరీలు ఎందుకు తెస్తున్నావే? మా సార్ టైం ని వేస్ట్ చేయొద్దన్నారమ్మా, అందుకే బ్యాటరీలు తీస్తాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ముందు నిండే గయ్యాలా లేక మా ఆయన పెళ్లి చేసుకున్నాక గయ్యాలని అయ్యానా అని. ఇది భలే ఉంది అబ్బా. ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశ ఇట్లా పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. మరి దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? ఎవరిని అడిగేసిపోయావు? మీ అమ్మ ఇంటికా? ఎవరు అడిగేసిపోవాలా? మా అమ్మ ఇంటికా? నన్ను అడగాలి. నేను పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, లేదంటే మీ అమ్మని పంపించేస్తాను. ఏమ్మా కోపం చేసుకోబాక, నేను పోన్లే గాని నువ్వు చెప్పినప్పుడే పోతానా? ఎన్ని రూల్స్ రబ్బా ఇంటిలో దానికా? పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. షో వీడియో నచ్చితే లైక్ చేయండి. 10 లక్షలు అప్పుడు నా బతకచ్చు గాని ఈ 10 మంది ఏడుపు మన మీద ఉంటే అస్సలు బతకలేము. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయా లోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇది నా